దేవుడిది ఇషాసొప్తా వినండి. దేవుడు ఎప్పుడూ ఉండాడు. దేవుడికి తల్లి లేదు, తండ్రి లేడు. దేవుడు పుట్టేది లేదు, చచ్చేది లేదు. దేవుడు ఈ ప్రపంచం లేనప్పుడే దేవుడు ఉండాడు. దేవుడికి ఈ సృష్టి ఎటా తేయాలనేది గొత్తు. సూర్య, చంద్ర, రాయి, మొన్ను ఇదల్లా సృష్టి దేవుడు తేస. దేవుడు అంతా సృష్టి తేస. దేవుడికి మనం ఎప్పుడు పుట్టినామనేది గొత్తు, ఎప్పుడు సస్తామనేది దేవుడికి గొత్తు. దేవుడు స్వర్గంలో ఉండాడు, మన కంటికి దేవుడు కనబడడు. దేవుడికి పెండ్లాము, అన్న, తల్లి, తంగి ఓళ్ళు లేరు. దేవుడు ఎప్పుడూ పనుకోడు. దేవుడు రాత్రి కూడా చూస్తాడు. భూమిలో ఉన్న సీము పుట్లో ఉన్నా గాని దేవుడికి కనబడుతుంది. నీళ్ళల్లో ఉన్న చేప, సన్న చేప ఉన్నా గాని దేవుడికి కనబడుతుంది. దేవుడు శక్తివంతుడు. అందరికింత దేవుడికి ఘనశక్తి ఉండాది. నూలుకింత గాలికింత దేవుడు ఘనశక్తివంతుడు. మిడుగు శక్తికింత, మించు శక్తికింత దేవుడు శక్తి ఘన పెద్దది. దైమికింత, భూతికింత, గాలికింత దానికింత ఘనశక్తివంతుడు దేవుడు. దేవుడు అంతా ఇంటాడు. ఒక్కడిని మనము గుండుతోని కొడదామన్న అనుకున్నా గాని దేవుడికి గొత్తాతది. అడవిలో ఉన్న పాము పాత ఉంటే దేవుడికి అది కూడా గొత్తాతది. భూమిలో ఉన్న సీములు ఇల్లు కడతా ఉంటే దేవుడికి అది కూడా వినబడుతుంది. గాల్లో ఉన్న పాత్రగిత్తి పియ్యేది దేవుడికి అది కూడా వినబడుతుంది. దేవుడు మంచోడు. దేవుడు ఎప్పుడూ పాపం తేడు. దేవుడు అందరినీ ప్రీతి చేస్తాడు. మనుషులు పాపం చేసేది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు చెబుతాడు పాపానికి శిక్ష కావాలా. అందరూ పాపం చేశారు. దేవుడు పాపాన్ని సేరికి కెందడు. దేవుడు అందరినీ ప్రీతి చేస్తాడు. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని అనుకుతాడు. మనుషులు సస్తే వాడు ఉన్న జాగకే కనబడమని మనసు పడతాడు. ఈ పాపం స్వర్గానికి పాతానంటే దానికి చూసుకోడు దేవుడు. మనతాన పాపం ఉండాది, మనం సస్తే స్వర్గానికి పోము, ఆతే మనం నరకానికే పాతాం. ఈ నరక దయ్యము గాలి ఉండే స్థల. ఇది భయంకర అగ్గిలాక నిండింది. దీనిలోనికి మనం పోతే బయలుకు వచ్చేకి సాధ్యలేదు. అంటే యేసు స్వామి పాపం తీసేకి వచ్చే. ఈ భూమి మీద వాడు జీవనాదేశే, పాపం మాత్రం తేకిబాయ. యేసు స్వామి మనల్ని ప్రీతి తేశా, దీనికోసమే మన పాపానికి వాడు ప్రాణమిచ్చే. యేసు స్వామి 3 దినాలైనాక లెగిసొచ్చే. యేసు స్వామి మన పాపానికి శిక్ష అనుభోక్ష. యేసు స్వామి ఇవ్వద్దు కూడా ప్రాణాలతోనే ఉండాడు. యేసు స్వామిని మనం నమ్మితే మన పాపాల్ని క్షమిస్తాడు. యేసు స్వామిని మన పాపాల్ని క్షమించమని మనం అడుకోవాలి. మనవి అన్ని పాపాలని, కెట్ట పనులని చెట్టడాలి. వేరే దేవుళ్ళకి యావి దేవుళ్ళకు మనం పూజ తీరాదు. యేసు స్వామికి అంతే మనం ప్రార్థన చేయాలి. మనము చచ్చినాక స్వర్గానికి పాతాం. స్వర్గాలంలో మనము యేసు స్వామి జతతోనే ఉంటాం. స్వర్గంలో ఎప్పటికీ సంతోషే ఉంటుంది. దుఃఖం అనేది ఆన లేదే లేదు. ఇప్పుడే యేసు స్వామిని నెంబు. ప్రీతి స్నేహితుడు, మీకు మంచి విషయ చెప్పాలని అనుకున్నాను. మీకు గొత్తుండాది, నాకు త్రాసు ఉండదని నాను బేరోళ్ళని అడగాలని తీసిన. కెలవు పద్దులో నాకు సాయం కావాలని మంత్ర వ్యక్తిత్వానికి పాత. కెలవోగ సమయంలో మంత్ర పూజ చేస్తాం. కెలవోగ సమయంలో కష్టాలు వస్తాని దయాలకు జీవాలకు వస్తాం. కెలవోగ సమయంలో మన జీవాలకు వస్తే మనమల్ని దయం చెట్టిపోతుంది. మళ్ళా మనమల్ని వంత పొద్దు సమయంలో మనమల్ని దయాలు వచ్చి మళ్ళా మనమల్ని కాడిస్తాయి. మంత్రవాది శాత మాకు సాయ దేశంకి శాత కాదు. ఆతే స్నేహితుడా, నాకు ఒక వ్యక్తి గొత్తు. ఈడు మనకు కర్మే సాయి చేస్తాడు. సైతాన చేతులకెళ్ళి మనల్ని ఇడిపించేంకి వచ్చా. ఈడు ఓడని నీకు గొత్తా? ఈడు పేరు యేసు క్రీస్తుడు. సైతాన చేతులకెళ్ళి మనల్ని ఇడిపియాలంటే యేసు స్వామికి శక్తి ఉండాలి. యాపం కంటే యేసు స్వామి నిజమే దేవుడు. యాపంకి మనకు సైతాన కష్టమిస్తుందని నీకు గొత్తేమే? యాపంకి పాపం ఉండదు. మాము దేవుడి నుంచి వెళ్ళి దూరమైనాం. దేవుడి నుంచి దూరమైనాము. మంచోడే జీవనా తేలే. మంచోడే బతకాలనే జీవనా ఇవేకైతే దేవుడు మాత్రమే. మాకు పాపం ఉండదని సైతాన్ వచ్చి మాకు తొందరిస్తుంది. దేవుడు అయిన యేసు స్వామి మాము పాపాలతో ఉన్నప్పుడు ఇడిపించెంకి వచ్చా. సైతాన్ నుంచి మమ్మల్ని ఇడిపించెంకి వాడు ఇష్టం పడతాడు. దీనికై యేసు స్వామి మనుషుడై వచ్చా. ఈ భూమి మీద వాడు జీవనా తేశా. ఈడు ఆచారపడే పని తేశా. కుడ్డోడుకు కొండలిచ్చా, కాళ్ళేనోడుకు కాళ్ళిచ్చా. దైమున్నోని ఇడిపిచ్చా, జరమున్నోని బాగదేశ. చచ్చిన మనుషుల్ని జన్మం ఇచ్చి లేపా. తన్న పాపానికి వాడు రగతం మనకిచ్చా.
మన సలవాగి ప్రాణమిచ్చే. మూడొద్దులు గోరిమేల్లోనే ఉండే. అప్పటికి జలంతోనే లెగిసొచ్చే. ఇప్పటికీ జలంతోనే ఉన్నాడు యేసుస్వామి. సైతాన్ని నుంచి మనం లిడిపియాలంటే యేసుస్వామికి శక్తి ఉండాలి. యేసుస్వామి శాంతి సమాధానం ఇస్తాడు. సైతాన్ చేతులకెళ్ళి మంత్రవాదికి మనం లిడిపించేంగి చేత కాదు. ఈ మంత్రవాది శాంతి సమాధాన ఈడు. యేసుస్వామి నా పాపానికి చచ్చినాడు నెంబు. యేసుస్వామి నా పాపం తీసినానని అడుకో. యేసుస్వామి నీ ప్రార్థన వింటాడు, నీకు సాయం చేస్తాడు. అన్నీ పాపం పనులన్నీ ఇసేటిడు. యేసుస్వామిని కూడుకో. కష్టం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ మంత్రం ఓడటానికి పోదండ్రి. దయాలకి భూతాలకి జీవాలు కొయ్యొద్దు. నీ కష్టం వచ్చినప్పుడు యేసుస్వామిది ప్రార్థనేదే. యావ కష్టం వచ్చినా కానీ ఓ ప్రార్థనేదే. యేసుస్వామి నీకు సాయం చేస్తాడు, నీ ప్రార్థనను వింటాడు. యేసుస్వామి దైమికింత శక్తివంతుడు. ప్రతినాడు యేసుస్వామిది ప్రార్థన చేస్తే దైము రాదు. రాయికి చెట్టుకి మూర్తికి పూజ చేయొద్దు. యేసుస్వామిని చేడితే వేరే యా దేవుడు లేదు. యా దేవుడు యా దేవతకి యా దేవుడుకు మీరు పూజ చేయొద్దండ్రి. యేసుస్వామి కరిమే ఒక్కడే నిజమే దేవుడు. యేసుస్వామి నాకైన ప్రాణం ఇచ్చేటినాడని నాకే నెనపుండాలి. నాకై ఓడు సావలే. యేసుస్వామి నాకై ఒక్కడే ప్రాణం ఇచ్చేటినాడు. దైము కష్టమియాలని ఎప్పటికీ అమ్మడబడింది. అయితే యేసుస్వామి మాకెప్పటికూ సాయదేస్తాడు. దీనికై యేసుస్వామిని నెంబుకో. మలము ప్రీతిదై. దేవుడిది ఇశాసొప్తా వినండి. దేవుడు ఎప్పుడూ ఉండాడు. దేవుడికి తల్లి లేదు, తండ్రి లేడు. దేవుడు పుట్టేది లేదు, చచ్చేది లేదు. దేవుడు ఈ ప్రపంచం లేనప్పుడే దేవుడు ఉండాడు. దేవుడికి ఈ సృష్టి ఎటా తేయాలనేది గొత్తు. సూర్య చంద్ర రాయి మొన్ను ఇదల్లా సృష్టి దేవుడు తేస. దేవుడు అంతా సృష్టి తేస. దేవుడికి మనం ఎప్పుడు పుట్టినామనేది గొత్తు, ఎప్పుడు సస్తామనేది దేవుడికి గొత్తు. దేవుడు స్వర్గంలో ఉండాడు, మన కంటికి దేవుడు కనబడడు. దేవుడికి పెండ్లాము, అన్న, తల్లి, తంగి ఓళ్ళు లేరు. దేవుడు ఎప్పుడూ పనుకోడు. దేవుడు రాత్రి కూడా చూస్తాడు. భూమిలో ఉన్న సీము పుట్లో ఉన్నా గాని దేవుడికి కనబడుతుంది. నీళ్ళల్లో ఉన్న చేప సన్న చేప ఉన్నా గాని దేవుడికి కనబడుతుంది. దేవుడు శక్తివంతుడు. అందరికింత దేవుడికి ఘనశక్తి ఉండాది. నూలుకింత గాలికింత దేవుడు ఘనశక్తివంతుడు. మిడుగు శక్తికింత మించు శక్తికింత దేవుడు శక్తి గన పెద్దది. దైమికింత భూతికింత గాలికింత దానికింత ఘనశక్తివంతుడు దేవుడు. దేవుడు అంతా వింటాడు. ఒక్కడిని మనము గుండుతోని కొడదామన్న అనుకున్నా గాని దేవుడికి గొత్తాతుంది. అడవిలో ఉన్న పాము పాతా ఉంటే దేవుడికి అది కూడా గొత్తాతుంది. భూమిలో ఉన్న సీములు ఇల్లు కడతా ఉంటే దేవుడికి అది కూడా వినబడుతుంది. గాల్లో ఉన్న పాత్రగిత్తి పియ్యేది దేవుడికి అది కూడా వినబడుతుంది. దేవుడు మంచోడు. దేవుడు ఎప్పుడూ పాపం తేడు. దేవుడు అందరినీ ప్రీతి చేస్తాడు. మనుషులు పాపం చేసేది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు చెబుతాడు పాపానికి శిక్ష కావాలా. అందరూ పాపం చేశారు. దేవుడు పాపాన్ని సేరికి కెందడు. దేవుడు అందరినీ ప్రీతి చేస్తాడు. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని అనుకుతాడు. మనుషులు సస్తే వాడు ఉన్న జాగకే కనబడమని మనసు పడతాడు. ఈ పాపం స్వర్గానికి పాతానంటే దానికి తుసుకోడు దేవుడు. మంతాన పాపం ఉండాది, మనం సస్తే స్వర్గానికి పోము, ఆతే మనం నరకానికే పాతాం. ఈ నరక దైము గాలి ఉండే స్థల. ఇది భయంకర అగ్గిలాక నిండింది. దీనిలోనికి మనం పోతే బయలుకు వచ్చేంకి సాధ్యలేదు. అంటే యేసుస్వామి పాపం తీసేంకి వచ్చే. ఈ భూమి మీద వాడు జీవనాదేశే, పాపం మాత్రం తేకిబాయ. యేసుస్వామి మనల్ని ప్రీతి తేశా. దీనికోసమే మన పాపానికి వాడు ప్రాణమిచ్చే. యేసుస్వామి 3 దినాలైనాక లెగిసొచ్చే. యేసుస్వామి మన పాపానికి శిక్ష అనుభోక్షే. యేసుస్వామి ఇవ్వద్దు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు. యేసుస్వామిని మనం నమ్మితే మన పాపాల్ని క్షమిస్తాడు. యేసుస్వామిని మన పాపాల్ని క్షమించమని మనం అడుకోవాలి. మనవి అన్ని పాపాలని కెట్ట పనులని చెట్టడాలి. వేరే దేవుళ్ళకి యావి దేవుళ్ళకు మనం పూజ తీరాదు. యేసుస్వామికి అంతే మనం ప్రార్థన చేయాలి. మనము చచ్చినాక స్వర్గానికి పాతాం. స్వర్గాలంలో మనము యేసుస్వామి జతతోనే ఉంటాం. స్వర్గంలో ఎప్పటికీ సంతోషే ఉంటుంది. దుఃఖం అనేది ఆన లేదే లేదు.
ఇప్పుడే యేసు స్వామిని నెంబు. ప్రీతి స్నేహితుడు, మీకు మంచి విషయం చెప్పాలని అనుకున్నాను. మీకు గొత్తుండాది, నాకు త్రాసుండదని నాను బేరోళ్ళని అడగాలని తీసిన. ಕೆಲವು పద్దులో నాకు సాయం కావాలని మంత్ర వ్యక్తిత్వానికి పాత. ಕೆಲವೊಗ సమయంలో మంత్ర పూజ చేస్తాం. ಕೆಲವೊಗ సమయంలో కష్టాలు వస్తాని దయాలకు జీవాలకు వస్తాం. ಕೆಲವೊಗ సమయంలో మన జీవాలకు వస్తే మనమల్ని దయం చెట్టిపోతుంది. మళ్ళా మనమల్ని వంత పొద్దు సమయంలో మనమల్ని దయాలు వచ్చి మళ్ళా మనమల్ని కాడిస్తాయి. మంత్రవాది శాత మాకు సాయి దేశంకి శాత కాదు. ఆతే స్నేహితుడా, నాకు ఒక వ్యక్తి గొత్తు. ఈడు మనకు కర్మే సాయి చేస్తాడు. సైతాన చేతులకెళ్ళి మనల్ని ఇడిపించేంకి వచ్చా. ఈడు ఓడని నీకు గొత్తా? ఈడు పేరు యేసు క్రిస్తుడు. సైతాన చేతులకెళ్ళి మనల్ని ఇడిపియాలంటే యేసు స్వామికి శక్తి ఉండాలి. యాపం కంటే యేసు స్వామి నిజమే దేవుడు. యాపంకి మనకు సైతాన కష్టమిస్తుందని నీకు గొత్తేమి? యాపంకి పాపం ఉండదు. మాము దేవుడి నుంచి వెళ్ళి దూరమైనాము. దేవుడి నుంచి వెళ్ళి దూరమైనాము. మంచోడే జీవనా తేలే. మంచోడే బతకాలనే జీవనా ఇవేకైతే దేవుడు మాత్రమే. మాకు పాపం ఉండదని సైతాన్ వచ్చి మాకు తొందరిస్తుంది. దేవుడు అయిన యేసు స్వామి మాము పాపాలతో ఉన్నప్పుడు ఇడిపించెంకి వచ్చా. సైతాన్ నుంచి మమ్మల్ని ఇడిపించెంకి వాడు ఇష్టం పడతాడు. దీనికై యేసు స్వామి మనుషుడై వచ్చా. ఈ భూమి మీద వాడు జీవనా తేశా. ఈడు ఆచారపడే పని తేశా. కుడ్డోడుకు కొండలిచ్చా, కాళ్ళేనోడుకు కాళ్ళిచ్చా. దయమున్నోని ఇడిపిచ్చా, జరమున్నోని బాగదేశా. చచ్చిన మనుషుని జన్మం ఇచ్చి లేపా. తన్న పాపానికి వాడు రగతం మనకిచ్చా. మనసలవాగి ప్రాణమిచ్చా. మూడొద్దులు గోరిమీల్లోనే ఉండే. అప్పటికి జలంతోనే లెగిసొచ్చా. ఇప్పటికీ జలంతోనే ఉన్నాడు యేసుస్వామి. సైతాన్ని నుంచి మనం లిడిపియాలంటే యేసుస్వామికి శక్తి ఉండాలి. యేసుస్వామి శాంతి సమాధానం ఇస్తాడు. సైతాన చేతులకెళ్ళి మంత్రవాదికి మనం లిడిపించేంగి శాత కాదు. ఈ మంత్రవాది శాంతి సమాధాన ఈడు. యేసుస్వామి నా పాపానికి చచ్చినాడు నెంబు. యేసుస్వామి నా పాపం తీసినానని అడుకో. యేసుస్వామి నీ ప్రార్థన వింటాడు, నీకు సాయం చేస్తాడు. అన్నీ పాపం పనులన్నీ ఇసేటిడు. యేసుస్వామిని కూడుకో. కష్టం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ మంత్రం ఓడటానికి పోదండ్రి. దయాలకి భూతాలకి జీవాలు కొయ్యొద్దు. నీ కష్టం వచ్చినప్పుడు యేసుస్వామిది ప్రార్థనేదే. యావ కష్టం వచ్చినా కానీ ప్రార్థనేదే. యేసుస్వామి నీకు సాయం చేస్తాడు, నీ ప్రార్థనను వింటాడు. యేసుస్వామి దైమికింత శక్తివంతుడు. ప్రతినాడు యేసుస్వామిది ప్రార్థన చేస్తే దైము రాదు. రాయికి, చెట్టుకి, మూర్తికి పూజ చేయొద్దు. యేసుస్వామిని చేడితే వేరే యా దేవుడు లేదు. యా దేవుడు యా దేవతకి యా దేవుడుకు మీరు పూజ చేయొద్దండ్రి. యేసుస్వామి కరిమే ఒక్కడే నిజమే దేవుడు. యేసుస్వామి నాకైన ప్రాణం ఇచ్చేటినాడని నాకే నెనపుండాలి. నాకై ఓడు సావలే. యేసుస్వామి నాకై ఒక్కడే ప్రాణం ఇచ్చేటినాడు. దైము కష్టమియాలని ఎప్పటికీ అమ్మడబడింది. అయితే యేసుస్వామి మాకెప్పటికూ సాయదేస్తాడు. దీనికై యేసుస్వామిని నెంబుకో. మలము ప్రీతిదై.